ప్రభుత్వ కవి, ప్రజాకవి అందశ్రీ అక్కల మృతి పట్ల బోధనలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఘనంగా అశ్రునివాళి అర్పించారు. కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, పీఠ అధ్యక్షుడు పురాణే అజయ్ కుమార్, సభ్యులు రాజేశ్వర్, కాట్రగడ్డ భారతి, ప్రభాకర్, స్వామిరాజు పాల్గొని చిత్రపటానికి పూలమాల, పుష్పాలను అర్పించి 2 నిమిషాల మౌనం ప్రదర్శించారు. వక్తలు మాట్లాడుతూ అక్షర జ్ఞానం లేని బాలుడిగా మొదలైన అందశ్రీ సామాజిక స్పృహతో అక్షరగలంగా ఎదిగి జయ జయ హే తెలంగాణ గీతంతో ఉద్యమానికి చైతన్యాన్ని నింపారని పేర్కొన్నారు. ఆయన రచనలు ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబమని, తెలుగు సాహిత్యంలో ఆయన కవిత్వం నిత్యజీవి స్ఫూర్తిగా నిలుస్తుంది అని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. చిరస్థాయిగా నిలిచేది సాహితీ చరిత్రలో అందశ్రీ అన్న పేరు అక్షర ప్రియుల హృదిలో చిరస్థాయిగా నిలిచేది. మనిషితో నిరాడంబరం కానీ అక్షరాన్ని మలిచాడు ఆయుధంగా. మనిషితో నిరాడంబరం కానీ తన అక్షరాన్ని మలిచాడు ఆయుధంగా. కళల్ని కన్నాడు, కళల్ని పండించాడు. కళల్ని కన్నాడు, కళల్ని పండించాడు. అక్షరాలకి వెన్నెలద్దాడు, అక్షరాలకి సమర శంఖం పూయించాడు. అక్షరాలకి వెన్నెలను అద్దాడు, అక్షరాలకి సమర శంఖం పూయించాడు. అక్షరాలకి తేనెలద్దాడు, అక్షరాలతో విప్లవ బీజాల్ని నాటాడు. అక్షరాలకి తేనెలను అద్దాడు, అక్షరాలతో విప్లవ బీజాల్ని నాటాడు. మాయమైపోతున్న మనిషికి మానవత్వపు పరిమళాలను అద్దినాడు. మాయమైపోతున్న మనిషికి మానవత్వపు పరిమళాలను అద్దినాడు. ఎన్నో ఆవేదనలను, ఎన్నో అవమానాలను గరళంగా మింగాడు. అమృతపు గుళికలను చిరస్థాయిగా మనకు అందించాడు. తానెన్నో ఆవేదనలను, అవమానాలని గరళంగా మింగాడు. అమృతపు గుళికలను మనకు అందించాడు. అధికారం కోసం ఏనాడూ ఆయాసపడలేదు. అక్షరాలతోనే నిరంతరం సావాసం చేశాడు. అధికారం కోసం ఎన్నడూ ప్రయాసపడలేదు. అక్షరాలతోనే నిరంతరము సావాసం చేశాడు. జయ జయ హే తెలంగాణ అన్నది ఒక పాట కాదు, తెలంగాణ తల్లి గుండె చప్పుడు. తెలంగాణ తల్లి గుండె చప్పుడు. తాను ఎలా ఉండాలనుకుంటుందో అవని తల్లి అందశ్రీతో రాయించుకుంది. తాను ఎలా ఉండాలనుకుంటుందో అవని తల్లి అందశ్రీతో రాయించుకుంది. ఈ పాట విన్న ప్రతి హృదయం ఒక భక్తి భావంతో నిండిపోతుంది. మనకి ఏది కావాలో ప్రస్ఫుటమవుతుంది. మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మనకి ఏది కావాలో ప్రస్ఫుటమవుతుంది. మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అక్షరాలను ఏర్చి కూర్చిన కవి మన ముందు లేకపోవచ్చు. అక్షరాలను ఏర్చి కూర్చిన కవి మన ముందు లేకపోవచ్చు. కానీ ఆ అక్షరాలు సాహిత్యం ఉన్నంత కాలము మనల్ని మేల్కొల్పుతూనే ఉంటాయి. నేడు అందశ్రీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన పరచిన ఆ అక్షర దారుల గుబాలింపులున్నాయి. నేడు అందశ్రీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన పరిచినటువంటి ఆ అక్షర ఓం శాంతి శాంతి శాంతి. కర్మ ఏమిచ్చినా స్వీకరించాడు, డబ్బు వెనుక తాను పరిగెత్తలేదు, అక్షరమ్మును ఎప్పుడు వీడిపోలేదు. అందుకే ఎదిగాడు అందశ్రీ నేడు, అందుకే ఎదిగాడు అందశ్రీ నేడు. తెలంగాణ తెలుగు కౌల గుండెలలో, తెలంగాణ ప్రజల గుండె నిండలలో. అందుకే అందశ్రీ అనేవాడు అక్షరాల వెంట పరిగెత్తాడు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల గుండెలో నిండిపోయాడు, సాహిత్యంలో నిండిపోయాడు. మనం దేని వెంట పరిగెడుతున్నాం? ఆయనే చెప్పాడు. అంటే మాయమైపోతున్నాడన్నా నేడు మనిషి అన్నవాడు, మచ్చకైనా కానరాడు, ఒక్కడైనా చూడు నేడు. మాయమైపోతున్నాడన్నా నేడు మనిషి అన్నవాడు, 25 పైసల గరవత్తులు పెట్టి 65 కోట్ల వరములు అడుగుతాడు. మనం చేసే పని అంతా అది కదా. మనక ఏం పెడుతున్నాం? 2 అగరవత్తులు పెడుతున్నాం. 25 పైసల గరవత్తులు పెట్టి 65 కోట్ల వరములు అడుగుతాడు. ఏమి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ కావాలి, 1000కి 1010 మార్కులు రావాలి.
నీట్లో ర్యాంక్ రావాలి, ఇంజనీరింగ్లో సీట్ రావాలి, ఆ తర్వాత అమెరికా పోవాలి కదా. మరి అన్నీ నువ్వు నీ భార్య నీ కుటుంబమే చూసుకుంటే దేశానికి ఏం చూస్తావు అని అడుగుతున్నాడు అందశ్రీ. నేను కనిపెంచిన తల్లిదండ్రులకి ఏమిస్తావు, నేను ఆప్యాయంగా చూసుకున్న గ్రామానికి ఏమిస్తావు, నేను అక్షరాలు అందించిన సంస్థకి ఏమిస్తావు, నీకు గొప్పవాణి చేసిన దేశానికి ఏమిస్తావు అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరికి అడిగాడు. మనం ఏం చేస్తున్నాం? మన అంటున్నాడు అదే దాంట్లో కింద యుక్తి పేరా నడు రక్తిలో రాజయ్యి, యుక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి, రాకసి రూపాన రంజిల్లుతున్నాడు. ఇది యుక్తి ఈరోజు ప్రపంచమంతా కదా. ఏమి పుస్తకంలో జవాబు వెతికేది లేదు, ఫేస్బుక్లో మాత్రమే ఫేస్ వెతికేది. అవునా? దాంట్లోనే రాజైపోతున్నావు, దాన్ని చూసి ఏమైపోతున్నావు? రాక్షసుడు అయిపోతున్నావు కదా. రాక్షస ఎవరిని పంపిస్తున్నావు? తల్లిదండ్రులని గౌరవించడం లేదు, సమాజం గౌరవించడం లేదు, అక్షరాలు ఇచ్చింది గౌరవించడం లేదు, దేశాన్ని గౌరవించడం లేదు. చూడండి, ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చాము, దేశం నుంచి 2 డాక్టర్లు ఎంబీబీఎస్ డిగ్రీ దేశంలో చదువు